హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరత్చంద్ర కృష్ణప్రసాద్ని తన చేతులతోనే చంపేశాను అని రూమ్లో కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ ఉంటారు. అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. బావా, ఏంటి బావా, ఎందుకు బావా ఏడుస్తున్నావు అని అడుగుతుంది. అపూర్వ, బయట అందరినీ ఇది సూసైడ్ అని మనం నమ్మించవచ్చు, కానీ మనకి తెలుసు కదా అపూర్వ, ఈ చేతులతో నేను కేపిని చంపుకున్నాను, నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసుకున్నాను. అలాంటప్పుడు నన్ను లోపల ఈ పశ్చాత్తాపం తినేస్తుంది, నిండు ప్రాణాన్ని బలి తీశాననే బాధ నన్ను కట్టి కుదుపుతుంది అని ఏడుస్తూ ఉంటాడు శరత్చంద్ర. బావా, ఇప్పుడు నువ్వు ఈ మాటలన్నీ ఇంతలా గట్టిగా మాట్లాడుతుంటే ఎవరైనా వింటారు బావా? విన్నారంటే లేనిపోని అనుమానాలు వస్తాయి. ప్లీజ్ బావా, కాసేపు ఓపిక పట్టు, జరగాల్సిందేదో జరిగిపోయింది అంటారు కదా, టైం వచ్చినప్పుడు ఎవరైనా వెళ్ళిపోవాలని. అలా కేపీ వెళ్ళిపోయాడు అనుకో బావా, అంతేకాని నువ్వు బాధపడద్దు బావా, బాధపడద్దు అని కన్నీళ్లు తుడుస్తూ ఉంటుంది అపూర్వ. ఇదంతా డోర్ దగ్గర నుండి అప్పుడే వచ్చిన చెర్రీ వింటాడు. అంటే ఇది సూసైడ్ కదా, మర్డరా? మావయ్య నాన్నని చంపేశాడా అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటాడు చెర్రీ. ఇంకా వెళ్ళి అడగాలనుకునే లోపు, రేయ్ నాన్న, టైం అవుతుందంటున్నారా, త్వరగా బాడీని తీసుకువెళ్ళాలంటున్నారా అని వాళ్ళ నాన్నమ్మ వచ్చేలోపు పాపం మీరాని కూడా చూసి ఆగిపోతాడు చెర్రీ. ఇప్పుడు అడగాల్సిన సమయం కాదు, అంత్యక్రియలన్నీ అయిపోయాక మావయ్యని ఎలా కోర్టుకి లాగుతానో, ఎలా జైలుకి పంపిస్తానో అలా పంపిస్తాను అని చెర్రీ ఇంకా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సైలెంట్గా ఉండిపోతాడు. ఇది ఇలా ఉండగా శారద శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇంకా శరత్చంద్ర ఇంటికి వచ్చి కృష్ణప్రసాద్ బాడీ అనుకొని ఇంకా కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా అర్థమవుతుంది శారదకి. ఎందుకంటే కృష్ణప్రసాద్ ఎడమ కాలికి పుట్టుమచ్చ ఉంటుంది, బట్ అక్కడున్న బాడీకి ఆ పుట్టుమచ్చ ఉండదు. ఇంకా వెంటనే భూమిని పక్కకు తీసుకువెళ్ళి, అమ్మ భూమి, నీకు ఒక విషయం చెప్పాలమ్మా, అక్కడ ఉన్నది మీ మావయ్య శవం కాదమ్మా, ఎందుకంటే మీ మావయ్య ఎడమ కాలికి పుట్టుమచ్చ ఉంటుంది. నేను ఒకప్పుడు అతని కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నేను ఆ ముళ్ళు తీస్తున్నప్పుడు కాలు పట్టుకొని తీశాను, అప్పుడు నాకు ఆ మచ్చ కనబడిందమ్మా. అప్పుడు ఆయన చెప్పారు, నాకు ఇది పుట్టుకతో వచ్చిన మచ్చ, ఈ మచ్చ ఉంటే 2 పెళ్ళిళ్ళు అవుతాయంట అని కృష్ణప్రసాద్ వెటకారంగా చెప్తే, అంటే ఏంటండి, మీరు ఇంకొక పెళ్లి చేసుకుంటారా అని అంటుంది శారదా, నేను ఎందుకు అలా చేస్తాను, నాకు ఎప్పటికైనా భార్య అంటే నువ్వే అని కృష్ణప్రసాద్ శారదని దగ్గరికి తీసుకుంటాడు. అలా ఫ్లాష్ బ్యాక్ జరుగుతుందన్నమాట. కాబట్టి ఆ పుట్టుమచ్చ కాళ్ళకి లేదమ్మా, అది కృష్ణప్రసాద్ గారి బాడీ కాదు అని అంటుంది శారద. ఒక్కసారిగా పాపం భూమి షాక్ అయిపోతుంది. అయితే ఒకసారి నేను కన్ఫర్మ్ చేసుకుని వస్తాను అని అలా ఇంకా ఫేస్ దగ్గరికి భూమి వెళ్ళాలి అనుకుంటే, ఆగండి భూమి అని ఎస్పీ సూర్య అరుస్తాడు. వెంటనే భూమి చూస్తూ ఉంటుంది ఎస్పీ సూర్య వైపు. ఏం చేయాలనుకుంటున్నారు అని అడుగుతారు. ఒకసారి మా మావయ్య మొహాన్ని చూడాలనుకుంటున్నాను అని అంటుంది. లేదు, కుదరదు, ఎలా చూస్తారు, మొహం అంతా ఛిద్రమైపోయింది, కాబట్టి మీరు చూడలేరనేసరికి ఒకసారి మీరు పక్కకు వస్తారా అని ఎస్పీ సూర్యని పక్కకు తీసుకువెళ్తుంది భూమి. సార్, నిజం చెప్పండి, అక్కడ ఉన్నది మా మావయ్య బాడీనేనా అని అడుగుతుంది భూమి. ఒక్కసారిగా ఎస్పీ సూర్య అలా చూస్తూ ఉంటాడు. అయితే ఏంటి, కేపీ బాడీ కాకుండా వేరే ఆయన బాడీ తీసుకొచ్చామనుకుంటున్నారా? అయినా మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందని అలా మాట్లాడుతున్నారు అని అడుగుతారు. చూడండి సార్, మా నమ్మకాలు మాకుంటాయి, అయినా మీరు మా మావయ్య చనిపోయాక ఏమీ పట్టనట్టు పాపాత్ముడు పోతే పోయాడులే అన్నట్టే చెర్రీతో మాట్లాడాడని నేను తెలుసుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాను సార్, మా మావయ్య ఎలాంటి తప్పు చేయలేదని ఇవాళ కాకపోతే రేపైనా నిరూపితమవుతుంది. కానీ మీ మాట మీరు వెనక్కి తీసుకుంటారా? మా మావయ్య విషయంలో చేసిన అన్యాయాన్ని వెనక్కి తీసుకుంటారా అని అంటుంది భూమి. చూడండి భూమి గారు, మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కాబట్టి అక్కడ ఉన్నది మీ మావయ్య బాడీనా కాదా అని మీకు డౌట్గా ఉంది కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. ఇప్పుడే ఆ బాడీ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని, చెర్రీ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని ఇద్దరికి DNA టెస్ట్ చేస్తాను, అప్పుడు మీకు ఫుల్గా ప్రూఫ్ వస్తుంది కదా అని అంటాడు ఎస్పీ సూర్య. కరెక్ట్, అలానే చేయండి, అప్పటికైనా మీకు నిజాలు తెలుస్తాయని చెప్పి ఇంకలా భూమి అక్కడి నుండి బాడీ దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా పాపం గగన్ రాకపోవడంతో అలా కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు చెర్రీ దగ్గరికి వచ్చి, రే నాన్న, గగన్ మొండోడు, వాడు రాలేదు, కాబట్టి నువ్వే కృష్ణప్రసాద్కి తల కొరువు పెట్టాలరా అని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా శరత్చంద్ర, అత్తయ్య గారు మీరు మాట్లాడుతున్నదేంటి, కృష్ణప్రసాద్కి ఉన్నది కేవలం చెర్రీ మాత్రమే, అలాంటప్పుడు చెర్రీనే కదా తల కొరువు పెట్టాల్సింది,
రే చెర్రీ అని అంటారు శరత్చంద్ర. ఇంక వెంటనే అలా చెర్రీతోనే మొత్తం అంత్యక్రియలన్నీ జరిపిస్తూ ఉంటారు శరత్చంద్ర అండ్ ఫ్యామిలీ. ఇంకలా అంత్యక్రియలు అయిపోయిన తర్వాత చెరువు దగ్గరికి వెళ్ళి ఇంకా కేపీకి మొత్తం చేస్తూ ఉంటారనమాట. అన్నీ సమర్పిస్తూ కేపీ అస్థికలని ఆ చెరువులో కలపడానికి వెళ్తాడు చెర్రీ. ఇంకలా కృష్ణప్రసాద్ అస్థికలని చెరువులో కలిపి చెర్రీ వెనక్కి తిరిగి వస్తాడు. శరత్చంద్ర వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. రే చెర్రీ సారీరా అని అంటారు శరత్చంద్ర. మావయ్య మీరు నాకెందుకు సారీ చెప్తున్నారో నాకు అర్థమైంది. మీ చేతులతో మా నాన్నని మీరే చంపేశారు కదా అని శరత్చంద్ర కాలర్ పట్టుకుంటాడు చెర్రీ. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. అపూర్వ రే చెర్రీ అని అంటుంది. ఏయ్ నోరెత్తావంటే ఇక్కడ ఎవరి ప్రాణాలు మిగలవు. ఇప్పటి వరకు మా నాన్న అంత్యక్రియలు పూర్తవ్వాలని నేను చూశాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను శరత్చంద్ర, చిన్నప్పటి నుండి నన్ను కంటికి రెప్పలా పెంచావని తండ్రి తర్వాత తండ్రి స్థానంలో నేను నిన్ను చూశాను. కానీ మా నాన్నని పొట్టన పెట్టుకొని నువ్వు ఆ ఎస్పీ సూర్యగాడు కలిసి ఇదొక ఆత్మహత్యలాగా క్రియేట్ చేస్తారా? నిన్ను వదలను మావయ్య, వదలను. మంచి వాళ్ళ కోపం వస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను అని చెప్పి గట్టిగా కాలర్ పట్టుకుంటాడనమాట శరత్చంద్రది. చెర్రీ చెర్రీ వదులు చెర్రీ అని అంటుంది భూమి. నన్ను వదలద్దు భూమి, ఆపద్దు అని చెప్పి ఇంకా చెర్రీ కాలర్ పట్టుకుంటే అప్పుడే అక్కడికి ఇన్స్పెక్టర్ వస్తారు. ఇన్స్పెక్టర్ గారు నేను కంప్లైంట్ ఇస్తాను, మా నాన్నని చంపింది ఇతనే. కావాలంటే అక్కడికి వెళ్ళి మీరు మొత్తం బాడీలో ఉన్న డిఎన్ఏ టెస్ట్ మొత్తం అటాప్సీ తీసుకోండి. మా నాన్నని ఈయన చంపాడని ఈయన నోట్తో చెప్పడం నేను ఆ చెవిలారా విన్నాను. ఈయన లైసెన్స్డ్ గన్ని ఎలా పడితే అలా వాడి మా నాన్న ప్రాణాలు తీశాడు, కాబట్టి ఈయన్ని అరెస్ట్ చేయండి అని అంటాడు చెర్రీ. ఇంకా శరత్చంద్ర చెర్రీ నేను నీకు చేసిన అన్యాయం వేరా, నిజమే కేపీని చంపేశాను, నేను జైలుకు వెళ్ళడమే కరెక్ట్. ఇన్స్పెక్టర్ గారు నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి శరత్చంద్ర అంటాడు. బావా అని అంటుంది అపూర్వ. వద్దా పూర్వ, నాకు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే అని శరత్చంద్రని ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే చెర్రీ అప్పుడు కోపంగా చూస్తూ ఉంటాడు శరత్చంద్ర వైపు. ఇంకా అపూర్వ దగ్గరికి వస్తుంది భూమి. చూడు, నెక్స్ట్ టార్గెట్ నువ్వే అపూర్వ, ఎందుకంటే ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణం నువ్వే కాబట్టి నిన్ను ఆ దేవుడు కాదు కదా ఎవ్వరూ వదలరు. నీకు ఇంతకు మించి భయంకరమైన శిక్ష మరణం వస్తుందా పూర్వ అని గట్టిగా చెప్తుంది భూమి. ఇదేంటి నా గురించి అది తెలిసినట్టు ఇలా చెప్తుంది అని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా అలా శరత్చంద్రన్ జైలుకి తీసుకువెళ్తారు. పాపం భూమి చెర్రీ దగ్గరికి వస్తుంది. చెర్రీ నువ్వు బాధపడదు చెర్రీ, నీకు ఒక నిజం చెప్పాలి. మావయ్య చనిపోలేదు చెర్రీ, బ్రతికే ఉన్నాడు. శారదా అత్తయ్య చెప్పిన దాని ప్రకారం అది మావయ్య బాడీ కాదు చెర్రీ అని అంటుంది. భూమి ఏమంటున్నావు నువ్వు అని అంటారు. అవును చెర్రీ, నేను చెప్పేది నిజం. అందుకే నేను ఎస్పీ సూర్యతో మాట్లాడాను. ఆయన నీకు మావయ్య బాడీకి ఆ బాడీకి డిఎన్ఏ టెస్ట్ చేస్తానన్నారు. ఈ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయనుకో అక్కడ ఉన్నది కేపీ మావయ్య కాదో మనకు అర్థమైపోద్ది చెర్రీ, నువ్వేం బాధపడద్దు చెర్రీ, బాధపడద్దు అని పాపం భూమి ఓదారుస్తూ ఉంటుంది చెర్రీని. ఇది ఇలా ఉండగా గగన్ తన రూమ్కి వస్తాడు. తన వార్డ్రోబ్ ఓపెన్ చేసి తన చిన్నప్పటి ఒక బాక్స్ని బయటికి తీస్తాడు గగన్. ఆ బాక్స్లో కృష్ణప్రసాద్ బొమ్మ ఆ కైట్ పై వేయడం, వెనకాల మా డాడీ మా హీరో అని రాసుకోవడం, అండ్ తన చిన్నప్పుడు కృష్ణప్రసాద్ తనని ఎత్తుకొని దిగిన ఫోటోని చూసుకోవడం, అండ్ దాని పక్కన కృష్ణప్రసాద్ తనకి ఫస్ట్ కొనిచ్చిన షర్ట్ కానీ తనకు కొనిచ్చిన వస్తువులు గిఫ్ట్స్ కానీ వాటన్నిటిని చూసుకుంటూ ఉంటాడు గగన్. ఇంకా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ, ఎందుకు కృష్ణప్రసాద్, ఎందుకు ఇలా చేసావు? కనీసం కన్న బిడ్డ నీ ఆఖరి చూపు కూడా చూసుకోనంత మనసు విరిగేలా ఎందుకు ప్రవర్తించావు? నువ్వు అప్పుడు మీరా చిన్నమ్మని పెళ్లి చేసుకోకుండా ఉండుంటే, డబ్బు కోసం వాళ్ళ దగ్గరికి పారిపోకుండా ఉండుంటే ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. శోభాచంద్ర గారిని చంపకుండా ఉండుంటే నువ్వు ఇలా అయ్యేవాడివి కాదు కదా. ఎందుకు ఇలా చేసావు కృష్ణప్రసాద్, ఎందుకు ఇలా చేసావు అని కృష్ణప్రసాద్ ఫోటో పట్టుకొని పాపం చాలా బాధపడుతూ ఉంటాడు గగన్. అప్పుడే గగన్ భుజంపై ఒక చేయి పడుతుంది. వెనక్కి తిరిగి చూసేసరికి శారదా, నాన్న గగన్ ఇదంతా చేసింది కృష్ణప్రసాద్ గారు కాదు నాన్న, విదే ఆయనతో ఆట ఆడుకుంది. నీకు తెలియదు నాన్న, అమ్మగా నేను ఒక్క మాట చెప్తాను, నా మాట నువ్వు నమ్ముతావా అని అడుగుతుంది. అమ్మ ఏమంటున్నావు నువ్వు? మళ్ళీ ఆయనేమి తప్పు చేయలేదంటావు అంతే కదా అని అంటారు. కాదురా, నేను చెప్పేది అది కాదు. శోభాచంద్ర గారి చావుని ఆయనే చేశారు, ఫ్యాక్టరీని తగలపెట్టింది ఆయనే. ఈ విషయం నాకు తెలుసు. కానీ దాని తర్వాత ఏం జరిగిందో తెలుసా? అపూర్వ ఆయన్ని పిలిపించి, ఒకవేళ నువ్వు మీరాని పెళ్లి చేసుకోకపోతే
నిన్ను, నీ భార్యని, నీ బిడ్డల్ని చంపేస్తాను, నీ భార్య బిడ్డల్ని ఎక్కడున్నా వెతికి వెతికి చంపేస్తాను అని తను ఆయన్ని బెదిరించిందిరా. అందుకే మన కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు. ఇది నిజం నాన్న, నిజం. నీపై ఒట్టేసి చెప్తున్నాను. ఈ అమ్మ ఎప్పుడు తన గన్నబిడ్డల చావు చూడాలనుకోదు. నీపై ఒట్టేస్తున్నానంటేనే అది ఎంత నిజమో నువ్వే అర్థం చేసుకో. గుర్తుందా, చిన్నప్పుడు మనల్ని అందరూ గెంటేశారు. అప్పుడు రౌడీలు మన వెంట పడ్డారు. ఎవరు చెప్పు, ఎవరు పంపించారు? ఆ అపూర్వ పంపించింది నాన్న. ఇదంతా కారణం అపూర్వనే. ఆ అపూర్వ పాపమే మీరు పండించాలి. అపూర్వ చేసిన తప్పులన్నీ దాని నోటితో అది బయట పెట్టేలా చేయాలి. అప్పుడే ఆయన కూడా శాంతంగా ఉంటారు. నువ్వేమీ బాధపడద్దు, ఆయన లేరని దిగులు పడద్దు. ఎందుకంటే ఆయన త్వరలోనే మన కళ్ళ ముందుకి వచ్చే అవకాశం ఉంది నాన్న అని అంటుంది పాపం శారదా. అమ్మా, ఏమంటున్నావు నువ్వు అని అంటాడు గగన్. అవును బావా, ఆ బాడీ కేపీ మావయ్యది కాదని శారద అత్తయ్య అంటుంది. అందుకే డిఎన్ఏ రిపోర్ట్స్కి పంపించాం. రిపోర్ట్స్ వస్తే మనకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది బావా. ఈలోపు మనం ఆ కెమెరాని సాధించి, సాక్ష్యాలను సాధించి ఖచ్చితంగా అపూర్వకి జైలు శిక్ష పడేలా చేయాలి బావా, చేయాలి అని అంటుంది భూమి. ఇంకా గగన్ అయితే ఆలోచనలో పడతాడు. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ని కొంతమంది హాస్పిటల్లో జాయిన్ చేయడం అండ్ కృష్ణప్రసాద్కి ఆపరేషన్ చేస్తూ ఉండడం, తన తలకి తగిలిన దెబ్బకి బ్యాండేజ్ వేసి తన గుండెల్లో ఉన్న ఇంప్లాంట్ అయిన బుల్లెట్ని రిమూవ్ చేసి ఇంకా మొత్తం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. డాక్టర్, ఇతని కండిషన్ ఏంటి అని ఇంకొక డాక్టర్ అడుగుతుంటే, హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ హార్ట్ దగ్గర వరకు బుల్లెట్ తగిలింది కాబట్టి అతనికి కొద్ది రోజులు తీవ్రమైన రెస్ట్ అనేది అవసరం ఉంటుంది. ఇప్పుడు 24 గంటలు గడిస్తే కానీ ఆయన గురించి ఏమీ చెప్పలేమని చెప్పి డాక్టర్స్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి. ఇంకా వెంటనే అలా భూమి, చెర్రీ ఇద్దరు కలిసి గగన్ ఆఫీస్లో ఉంటే గగన్ దగ్గరికి వెళ్తారు. ఏంట్రా ఇలా వచ్చావు చెర్రీ అని అడుగుతారు గగన్. అన్నయ్య, నేను నిన్ను ఎప్పుడు ఏదడిగినా నువ్వు కాదనలేదు కాబట్టి ఇప్పుడు కూడా నేను అడిగే కోరికని నువ్వు కాదంటావని అనుకుంటున్నాను అని అంటాడు చెర్రీ. చెప్పు చెర్రీ, నువ్వేం అడిగినా నేను ఇస్తాను. ఎందుకంటే నేనే ఇప్పుడు నీకు నాన్న లాంటి వాడిని కదా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ స్థానంలో నేనే కదా నిన్ను చూసుకోవాలి. చెప్పరా, ఏం కావాలి నీకు అని అడుగుతాడు పాపం గగన్. ఇంకా వెంటనే భూమి వైపు చూస్తూ, అన్నయ్య నిజం చెప్తున్నాను, నీకు పెద్దమ్మ చెప్పినట్టు, మేమందరం చెప్తున్నట్టు శోభాచంద్ర అత్తయ్యని హత్య చేసింది అపూర్వ. కాబట్టి అపూర్వ నోటితోనే ఆ నిజం బయటికి రావాలి అంటే నువ్వు మాకు సహాయం చేయాలన్నయ్య, ప్లీజ్ అని అంటాడు చెర్రీ. సరేరా, నీకోసం, అమ్మ కోసం నేను ఏదైనా చేస్తాను. మీరు చెప్పినట్టే నేను చేస్తాను. నిజంగా ఒకవేళ అపూర్వ నిజంగా హత్య చేస్తుంటే ఈ భూలోకంలో అది ఎక్కడ దాక్కున్నా నేను వదిలిపెట్టను అని అంటాడు గగన్. ఇదే అన్నయ్య, ఇదే మాకు కావాల్సింది అని చెప్పి ఇంకా వెంటనే భూమి ఒక ప్లాన్ చెప్తుంది. గగన్, చెర్రీ ఇద్దరు ఆ ప్లాన్ని వింటారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. అపూర్వకి ఒక అజ్ఞాత వ్యక్తి కాల్ చేసినట్టు గగన్ కాల్ చేస్తాడు. హలో అపూర్వ, నీ బండారం అంతా బయటపడిపోయే విషయం నా దగ్గర ఒకటి ఉంది. నువ్వు కేపీని చంపాలనుకున్నావు కదా. నీ భర్తే కేపీని చంపేశాడు కదా. లోయల్లో పడిపోయినప్పుడు అతని జేబులో ఉన్న కెమెరా కింద పడిపోయింది. కావాలంటే ఫోటో చూడు అని ఏదైతే కెమెరా ఉందో అలాంటిదే డూప్లికేట్ తయారు చేస్తారు. ఆ కెమెరాని వాట్సాప్లో ఫోటో పెడతాడు అపూర్వకి. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. హేయ్, ఆ కెమెరా నాకు కావాలి. నీకెంత డబ్బులు కావాలో చెప్పు, ఎన్ని కోట్లు కావాలో చెప్పు అని అంటుంది అపూర్వ. కోట్లు కాదు, నువ్వు ఇక్కడికి రా, డైరెక్ట్గా డీల్ చేస్తాను అని వేరే వాయిస్తో మాట్లాడి కాల్ కట్ చేస్తాడు గగన్. ఇంకా అపూర్వ గజ వణికిపోతూ ఉంటుంది. ఇదేంటి, ఆ కెమెరా నేను తీసేసుకున్నాను కదా, అంటే ఇంకొక కెమెరా కాపీ వాడి దగ్గర ఉందా? కేపీ జేబులో దొరికిందంటే ఖచ్చితంగా అందులో నా బండారం అంతా ఉంది. వెళ్ళి ఎన్ని కోట్లు ఇచ్చైనా ఆ కెమెరాని తీసుకోవాలని చెప్పి ఇంకా వెంటనే బయలుదేరుతుంది అపూర్వ. బయలుదేరి ఆ ప్లేస్కి వెళ్తుంది. చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ గగన్ ఉంటాడు. చెర్రీ వెంటనే రాడ్డుతో అపూర్వ తలపై కొట్టడంతో అపూర్వ స్పృహ కోల్పోతుంది. అలా కళ్ళు తెరిచి చూడగానే అపూర్వని కాళ్ళు చేతులు తాళ్లతో కట్టేసుంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. రే చెర్రీ, ఏం చేస్తున్నారా అని అడుగుతుంది. ఏ అపూర్వ, నువ్వు నిజం చెప్పవు. ఎందుకంటే ఎంతమంది ప్రాణాలనైనా బలి తీసుకుంటావు కానీ నువ్వు మాత్రం నిజాన్ని ఒప్పుకోవు. అందుకే నిన్ను చంపాలని మా నాన్న ఆఖరిగా కోరుకున్నాడు. నీ వెంట పడ్డాడు కత్తి పట్టుకొని.
కాబట్టి ఆ కోరికని నేను తీరుస్తా అని అంటాడు చెర్రీ. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏ ప్రాణం కోసమైతే ఇన్ని రోజులు అల్లల్లాడిపోయావో, ఏ ఆస్తి కోసమైతే ఇన్ని రోజులు ఎంతోమంది ప్రాణాల్ని పొట్టన పెట్టుకున్నావో, ఏ డబ్బు కోసమైతే శోభాచంద్ర గారిని చంపి ఆ స్థానానికి వచ్చి శరత్చంద్రని ఇన్ని రోజులు కీలు బొమ్మనాడిచ్చినట్టు ఆడిచ్చావో, అదే డబ్బుల నోట్ల కట్టల్లో నిన్ను తగలబెట్టబోతున్నాను అపూర్వ అని అంటాడు గగన్. ఒక్కసారిగా హార్ట్ బ్లాక్ అయిపోతుంది అపూర్వకి. రే చెర్రీ, రే గగన్, మీ కాలు పట్టుకుంటాన్రా, నన్ను వదిలేయండ్రా, ప్రాణం పోతే తిరిగి తీసుకురాలనరా అని అంటారు. అవును, నిండు గర్భిణిని 9 నెలల లేడీని పొట్టన పెట్టుకున్న నీచురాలివి నువ్వు. అలాంటిది నీకిలాంటి చావు రావడంలో తప్పేమీ లేదా పూర్వ అని ఇంకా ఒంటిపై ఆయిల్ పోస్తూ ఉంటాడు గగన్. ఇటువైపు చెర్రీ ఇంకా నిప్పు ఇచ్చేసరికి భూమి ఆ నిప్పు పట్టుకుంటుంది. మా అమ్మని చంపావు, మావయ్యని చంపావు, కాబట్టి దానికి ప్రతీకారంగా అని ఇంకా అలా భూమి తీసుకువెళ్తూ ఉంటే, వద్దు వద్దు, మీకేం కావాలో చెప్పండి, ఇచ్చేస్తాను అని అంటుంది. చెప్పు, ఆ రోజు శోభాచంద్ర అత్తయ్య గారిని చంపింది నువ్వా కదా చెప్పు అని అంటాడు గగన్. అది అది అని ఏయ్ లేకపోతే అని భూమి అంటే, చెప్పేస్తాను, నా ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు, చెప్తాను. అవును, ఆ రోజు శోభాచంద్ర గారిని చంపింది నేనే. ఆ రోజు తను హాస్పిటల్కి వెళ్లకుండా తన్ని డైవర్ట్ చేసి తన్ని కాళ్ళు చేతులు కట్టేసి కేపీతో ఫైర్ యాక్సిడెంట్ చేసినట్టు భ్రమింపచేశాను. అప్పుడే డెలివరీ ఇచ్చి భూమిని తన చెత్త కుప్పలో పడేసింది. తర్వాత నాకేమీ తెలీదు. పిఏగా జాయిన్ అయిన నేను శరత్చంద్రకి బావకి భారీగా అయ్యాను. అప్పటి నుండి అన్ని నా గుప్పెట్లో పెట్టుకున్నాను. కేపీని కూడా నా పాపంలో పాలు పంచుకునేలా చేశాను అని ఇంకా మొత్తం చెప్తుంది అపూర్వ. అదంతా వీడియో తీసుకుంటాడనమాట చెర్రీ. ఇంకా వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అప్పుడే ఎస్పీ సూర్య, భూమి మీరు చెప్పింది కరెక్టే, డిఎన్ఏ రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వలేదు, అంటే అక్కడ ఉన్న బాడీ కృష్ణప్రసాద్ది కాదు అని అంటారు. దానికంటే ముందు ఈ వీడియో చూడండి అని చెప్పి ఇంకా చూపించేసరికి మొత్తం అపూర్వ నిజంగా నిజాలన్నీ ఒప్పుకున్నట్టు అండ్ ఆ రత్నం కూడా మొత్తం ఒప్పించడంతో ఒక్కసారిగా ఎస్పీ సూర్య షాక్ అయిపోతాడు. అంటే మా అన్నయ్యని శోభాచంద్ర గారిని చంపిన దుర్మార్గురాలు ఈవిడ కావాలనే కేపీ గారిని ఇరికించింది అని ఇంకా వెంటనే అపూర్వని అరెస్ట్ చేస్తారు. పోలీస్ అయితే కేపీ కనిపించట్లేదు కాబట్టి ఇప్పటి నుండి కృష్ణప్రసాద్ని వెతకడం స్టార్ట్ చేయాలని పాపం గగన్, భూమి, చెర్రీ అనుకుంటారు. అలా అపూర్వని జైలుకి పంపి నిజాలని బయట పెట్టి ఇంకా అలా కేపీ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు గగన్, భూమి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.